అందరికీ నమస్తే అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారి ఆయన గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈరోజు వరకు కూడా ప్రజలకి ప్రభుత్వం మారినా కూడా ఇంటింటికి ఎంత ఉన్నాయంటే దానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూసుకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇంటింటికి పింఛన్లు వాలంటీర్ల ద్వారాగా అందించడం కానివ్వండి, పిల్లలకి అమ్మఒడి వేయటం కానివ్వండి, అనేకమైనటువంటి పథకాలని ఫీజు రింబర్స్మెంట్ కూడా ప్రతి సంవత్సరం పిల్లలకు వేయటం కానివ్వండి, ఎక్కడ కూడా దేంట్లో కూడా రాజీ పడకుండా అనుకున్న టయానికి అన్నీ అందించారు. సో ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఇంటింటికి పింఛన్లు తెచ్చే కార్యక్రమం ప్రతిరోజు 1వ తారీఖు పొద్దున్నే ఆ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్ళి అందిస్తూ ఉన్నారంటే దీనికి సమీకరణ సృష్టించింది, వ్యవస్థని సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే వీళ్ళు పథకాలు పేర్లు మార్చి తల్లికి వందనం అని, గతంలో అమ్మఒడి ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా తల్లికి వందనం అని వీళ్ళు కూడా పథకం పెట్టడం జరిగింది. సో ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అమ్మఒడి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి వేయటం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. సో అది ఇంకా వేయలేదనుకోండి, సో తొందరలోనే వేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా సరే ఈరోజు ఆయన చేసినటువంటి పథకాలు కానివ్వండి, ఆయన చేసినటువంటి పరిపాలన ప్రజలకి అర్థమవుతూ ఉంది. సో వీళ్ళు ఎన్నికల ప్రచారంలో 14 లక్షల కోట్లని 12 లక్షల కోట్లని ప్రచారం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అది ఎంత ఉందో అది ప్రజలకి అర్థమైంది. సో అలాగే ఇంకా చాలా విషయాల్లో వీళ్ళు తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి రావడం జరిగింది. సో అది ఆ రోజు ప్రజలకి అర్థం అవ్వకపోవచ్చు. సో ఈరోజు కాలక్రమేణా రోజులు గడిచే కొందికి కూడా ప్రతి విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్రజలకి అర్థమవుతూ ఉంది. సో వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే గతంలో ఎంత అప్పు ఉందనేది బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో అనేకమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా పరిపాలన అనేది ఈరోజు ప్రజలకు ఒక్కొక్కటిగా అర్థమవుతోంది. సో ఇంకా ముందు అర్థమయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి.